డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ స్థాయి నేతల్లో ఒకరని, ఆయన భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. సోమవారం రాత్రి శ్రీకాకుళం నగరంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక సదస్సు ఏర్పాటు చేసి అంబేద్కర్ ఆలోచనల మేరకు కేంద్రంలో మోడీ సర్కార్ చేస్తున్న పనులు వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ సమాజ స్థాపనకు అంబేద్కర్ చేసిన కృషి వివరించారు. మోడీ విదేశీ పర్యటనలో అంబేద్కర్ ఆలోచనలు, ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నిమ్మజాతుల ఉద్ధరణకు ఆయన చేసిన కృషి వివరించడం వల్ల ప్రపంచ నేతగా 120 దేశాల్లో అంబేద్కర్కు గుర్తించారని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ సారథ్యంలో అంబేద్కర్ నినాదాలు, ఆలోచనలు ప్రజలకు తెలియజేసేందుకు సభలు, సెమినార్లు, సదస్సులు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. పంచతీర్థాల పేరుతో అంబేద్కర్ బాల్యం నుంచి వివిధ దశల్లో విహరించే ప్రదేశాలు నేటి తరం యువతకు తెలియజేసేందుకు మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసిందని చెప్పారు. అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించిన దాఖలాలు కోకొల్లలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పైడి వేణుగోపాల్, పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జీ, బి ఉమామహేశ్వరరావు, సవాన ఉమామహేశ్వరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రుంకు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన యొక్క ప్రభుత్వ పనితీరుని యావత్ భారతదేశం ఒక అగ్రగామి దేశంగా, ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి దేశంగా, నిన్ననే మన దేశం గురించి యునెస్కో వాళ్ళు మన భగవద్గీతని, అలానే మన యొక్క కూచిపూడి నాట్యాన్ని యునెస్కో గుర్తించింది. ప్రపంచ దేశాల్లో భగవద్గీత అనేది సామాన్య మానవుని యొక్క జీవితానికి ప్రామాణికమైనటువంటి అంశంగా ఈవేళ ప్రపంచ దేశాలు గుర్తించినాయి. అలాంటి దేశాన్ని, ఈ గొప్ప దేశాన్ని నరేంద్ర మోడీ గారు 11వ సంవత్సర పరిపాలనలో విశ్వవిఖ్యాతిగాంచిన దేశంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితుల్లో అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని నేను స్వాగతిస్తున్నాను. పెద్దలందరూ కూడా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో కంట్రీ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, పెద్దలందరూ కూడా ఈ దేశం కోసం పనిచేస్తున్న సందర్భంలో వారందరినీ మరొకసారి అభినందిస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై భారత్.